బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త అభివృద్ధి సంక్షేమ విప్లవానికి నాంది పలుకుతూ నేడు తిరుపతిలో వీబీజీ రామ్జీ గ్రామీణ పథకం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని అమలు చేయాలని అధికార కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల స్వర్ణతోముఖాభివృద్ధే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. నేడు జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త అభివృద్ధి సంక్షేమ విప్లవానికి నాంది పలుకుతూ నేడు తిరుపతిలో వీబీజీ రామ్జీ గ్రామీణ పథకం ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని అమలు చేయాలని అధికార కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల స్వర్ణతోముఖాభివృద్ధే లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించారు. నేడు జరిగే ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు హాజరు కానున్నారు. మరి దీనిపై మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఏదైతే ఈ రోజు తిరుపతి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తూ ఉన్నారు. ఓబులావారిపల్లి మండలం ముక్కావారిపల్లి గ్రామంలో వీబీజీ రామ్జీ కార్యక్రమంలో ఇటు చంద్రబాబు నాయుడు పాల్గొనబోతూ ఉన్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. ఉపాధి హామీ పథకం దేశవ్యాప్తంగా ఏ విధంగా పూర్తిగా కూడా గ్రామీణ ప్రాంతం అభివృద్ధికి ఉపయోగపడుతుందో మనం చూసాం. దాని ప్లేస్ లో వస్తున్నటువంటి ఏదైతే వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అవివిక మిషన్ కు ఇటు దానికి సంబంధించినటువంటి ఓపెనింగ్ కార్యక్రమంలో కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొని దాన్ని ప్రారంభించబోతున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక ఇబ్బంది పడేటువంటి గ్రామీణ ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా వాళ్ళకి 3 పూట్ల 2 ముద్దలు తినేటువంటి అవకాశం కల్పించినటువంటి పథకం అని చెప్పుకోవచ్చు. దీనికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతంలో మంచి గుర్తింపు ఉన్నటువంటి పథకం. ఈ పథకంలో జాయిన్ అయ్యి ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్క కుటుంబంలోని సభ్యులు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. సీజన్ వచ్చిందంటే చాలు దానికి సంబంధించి ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. అయితే దాన్ని సంవత్సరం పొరుగున అందించే విధంగా పూర్తిగా కూడా గ్రామీణ ప్రాంతం రూపురేఖలు మార్చే విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం దానికి తగిన విధంగా నిర్ణయం తీసుకుంది. దానికి తగిన విధంగానే ఉపాధి హామీ పథకం ప్లేస్ లో వస్తున్నటువంటి ఏదైతే ఈ పథకానికి సంబంధించి వీబీజీ రామ్జీ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయబోతూ ఉన్నారు. దానిలో భాగంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఓబులావారిపల్లి మండలం ముక్కావారిపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొనబోతూ ఉన్నారు. ఒక పక్క ఏదైతే ఈ కార్యక్రమం ద్వారా మొత్తం కూడా ఒక పక్క గ్రామీణ ప్రాంతం రూపురేఖలే మారబోతున్నాయి. వాళ్ళకి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, అక్కడ అభివృద్ధి చేసే విధంగా, సంక్షేమాన్ని అందించే విధంగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం రూపుదిద్దింది. దానికి తగిన విధంగానే ఇప్పటికే కేంద్ర మంత్రులంతా కూడా ఎక్కడికెక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ పథకాన్ని తీసుకొచ్చేటప్పుడు ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా సరే వాటన్నింటినీ కూడా పక్కన పెట్టి పేదల కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం, గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు చేస్తున్నటువంటి కార్యక్రమం, దానికోసం ఎంత దూరమైనా వెళ్తామంటూ కూడా ఆ రోజు చెప్పారు. దానికి తగిన విధంగానే ఈ రోజు ఈ పథకాన్ని అయితే పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొచ్చారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఈ కార్యక్రమంలో ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొనబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమం ఇక దేశవ్యాప్తంగా పెద్ద గుర్తింపు ఉన్నటువంటి కార్యక్రమంగా, దేశం రూపురేఖలు మార్చేటువంటి కార్యక్రమంగా మారబోతుందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ నరేంద్ర.